నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అన్నీ నువ్వే మాట్లాడుకో, అంతా నువ్వే చెప్పేసుకో, అంతా నువ్వే చేసేసుకో, చివరకు కీలకమైన రాజధాని అమరావతిపై కూడా నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నిన్ను మాట్లాడమని ఎవరు చెప్పారు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వైసీపీ అంటే అంతా నువ్వే అనుకుంటున్నావా? మేం జైలుకు పోతాము, పార్టీ నువ్వే నడుపుకో, కేసులు మోసేది మేము, అధికారం చెలాయించేది నువ్వా అన్నారట. అసలు ఈ మాటలు వైసీపీలో ఎవరిని అన్నారో అనే కదా మీ డౌట్. ఇది జగన్ చేతిలో సజ్జలకు పడిన క్లాస్ అని తెలుస్తోంది. సజ్జల మీద జగన్ బాగా ఫైర్ అయ్యారని విశ్వసనీయ వర్గాల టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే అసలు ఎంత మేర నమ్మొచ్చు అనే కదా మీ డౌట్. బాగానే నమ్మొచ్చు, ఎందుకంటే ఇది జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వెబ్సైటు, అలాగే జగన్కి తోడు నీడగా ఉన్న వెబ్సైటు, గతంలో ఆయన గెలుపు కోసం ఎంతగానో శ్రమించి పనిచేసిన వెబ్సైట్, అదే గ్రేట్ ఆంధ్ర. అందులోనే ప్రచురితమైంది ఈ వార్త, కాబట్టి నమ్మడానికి ఎక్కువ ఆస్కారమే ఉంది. 2 రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన ఒక సమావేశంలో రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే రోజు వేరువేరు సందర్భాల్లో సజ్జల చేసిన స్టేట్మెంట్స్ జగన్కు విపరీతమైన కోపం తెప్పించాయట. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. అమరావతి భవిష్యత్తు సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంది. ఇంకా 3-4 ఏళ్ల పాటు కూటమిదే అధికారం ఉంటుంది. ఈలోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ కదలకుండా చేసుకోవాలి అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. గతంలో రాజధానిని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి. తరువాత వచ్చే ప్రభుత్వానికి ఇతరేతర ఆలోచనలు రాకూడదంటే ఇది కేవలం చంద్రబాబు చేతుల్లో మాత్రమే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోకూడదు. ఇక్కడి నుంచే మా నాయకుడు వైఎస్ జగన్ కూడా పరిపాలన కొనసాగిస్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తాం. అలాగే గుంటూరు, విజయవాడ మధ్య నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయకూడదనేదే మా నాయకుడి అభిమతం కూడా అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పుకొచ్చారు. దీంతో రాజధాని విషయంలో వైఎస్ జగన్ టర్న్ తీసేసుకున్నారు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. ఇదే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిపోయింది. ఎందుకంటే సజ్జలకి వైసీపీలో ఉన్న స్థానం అటువంటిది. కానీ సజ్జల రాజధానిపై చేసిన కామెంట్స్ కు వైసీపీ సొంత సోషల్ మీడియా కూడా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే చెప్పాలి. ఇంతకు ఈ అభిప్రాయం జగన్దా లేక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. రాజధానిపై ఇప్పుడు సజ్జల మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా కీలక అంశంపై పార్టీ అధినేత అయిన మీరు మాట్లాడితే బాగుంటుంది కదా అని కొంతమంది వైసీపీ నాయకులు జగన్ కి హితవు పలికినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద రాజధాని అమరావతిపై సజ్జల మాటల్ని జగన్ పరిశీలించగా అవి జగన్ కి తీవ్రంగానే కోపం తెప్పించాయట. ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటోందని, అలాంటి సమయంలో వివాదాస్పద అంశాల్ని కెలకడం ఎందుకు అనే ఆలోచన జగన్ కు వచ్చిందట. పైగా రాజధాని వంటి అత్యంత కీలకమైన ముఖ్యమైన అంశాలపై ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను, వాటి గురించి నీకేం పని అని సజ్జలపై తీవ్ర స్థాయిలో జగన్ మండిపడినట్టుగా తెలుస్తోంది. అన్నీ నువ్వే మాట్లాడేలా అయితే ఇక నేనెందుకు అని సజ్జల్ని జగన్ నిలదీసినట్టుగా ఇంటర్నల్ గా అందిన సమాచారం. మాట్లాడాల్సిన అంశం మంచిదా చెడ్డదా అనేది కాదు, పార్టీలో తనను అధిగమించి సొంత అభిప్రాయాల్ని వెల్లడించడమే కాకుండా వాటిని వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారట. వైసీపీ అంటే తానే అనేలా సజ్జల వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఇప్పటికే జగన్ వద్దకు వెళ్లిపోయాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఆ ఫిర్యాదులకు బలం చేకూర్చేలా ఉండటంతో జగన్ కూడా నమ్మే పరిస్థితి ఏర్పడిందట. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రధాన సలహాదారుగా, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే కోఆర్డినేటర్గా సజ్జల వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ కంటే గతంలో ప్రభుత్వ విధానాల్ని ఆయనే తెలియజేసేవారు. ఇప్పుడు పార్టీ అభిప్రాయాల్ని కూడా
సజ్జలే మీడియా ఎదుట వివరిస్తూ వస్తున్నారు. దీంతో సజ్జల ఏం మాట్లాడినా జగన్ అభిప్రాయంగానే ప్రజలు కూడా చూస్తున్నారు. తాజాగా అమరావతిపై కూడా సజ్జల అభిప్రాయాల్ని అదే రీతిలో పరిగణిస్తున్నారు. వైసీపీ హయాంలో అమరావతిపై జగన్ ఎలాంటి వైఖరిలో ఉన్నారో ప్రజలంతా గమనించారు. ఏపీ రాజధాని విశాఖే అని నొక్కి వక్కాణించారు జగన్. అదే మాట ఎన్నికల ప్రచారంలో కూడా వాడారు. అయితే ఎన్నికలలో భారీ ఓటమి తర్వాత జగన్ స్వరం మార్చారు. రాజధానిపై భారీగా ఖర్చు చేయకూడదనేది తన అభిప్రాయంగా ఉన్నట్లు అనుకూల మీడియాలలో ప్రచారం చేయిస్తూ వచ్చారు. గుంటూరు విజయవాడ మధ్య ఏదైనా అభివృద్ధి చేపడితే దానికదే రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఇటీవల మీడియా సమావేశంలో కూడా జగన్ సూత్రప్రాయంగా చెప్పారు. అంటే గత ఎన్నికలలో రాజధాని మార్పు అనే అంశం వైసీపీకి మేజర్గా దెబ్బ కొట్టింది కాబట్టి నెమ్మదిగా మాట మారుస్తూ వస్తున్నారు. అయితే తగుదునమ్మా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తానే జగన్ కంటే ఎక్కువ అన్నట్టుగా అమరావతిపై కామెంట్స్ చేశారు. అందుకే జగన్ సజ్జలను మందలించినట్టుగా తెలుస్తోంది. ఇక సజ్జల అంతా తానే వ్యవహరిస్తున్న తీరును కొందరు సీనియర్ నాయకులు కూడా తట్టుకోలేకపోతున్నారట. అయితే ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ నమ్మడానికి ఏదైనా ఆస్కారం ఉందా అంటే అనుమానమే. సజ్జల అంటే జగన్, జగన్ అంటే సజ్జల. పార్టీలో వారిద్దరూ ఒకరు దేహమైతే ఒకరు ఆత్మ. అలాంటిది సజ్జలను జగన్ మందలించడమా? ఖచ్చితంగా ఇదంతా నాటకమే అయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు కొందరు. రాజధాని అంశంలో వైసీపీ యూటర్న్ తీసుకుంటే ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దామనే ఒక చిన్న ప్రయత్నమై ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. తీరా అది బెడిసి కొట్టడంతో ఇప్పుడిప్పుడే దానిపై మాట్లాడకూడదు అన్నట్టుగా టాపిక్ డైవర్ట్ చేయడానికి సజ్జలపై జగన్ ఫైర్ అయ్యారు అన్నట్టు వైసీపీ అనుకూల మీడియాలో ఒక వార్తను వండి వార్చారేమో అనే అనుమానం కూడా కొంతమంది జనంలో కలగటం ఆశ్చర్యపోయేంత అంశం కాదు అని తెలుస్తోంది. మొత్తం మీద దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.